వెల్కమ్ టు సుమన్ టీవీ. రాష్ట్రంలోకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ 45 రోజుల పాటు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించడం జరిగింది. ఇందులో భాగంగానే ఈ రోజు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చిత్తూరులోని సప్తకనికల ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు బీజేపీ, జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. మరిన్ని విశేషాలు ఎమ్మెల్యే గారిని అడిగి తెలుసుకుందాం. మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా కూటమి నాయకులు 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, అలాగే యువ నాయకుడు నారా లోకేష్ గారు, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అందరూ కూర్చొని ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్రంలో ఏమేమి అభివృద్ధి జరిగింది, అది అమరావతి కావచ్చు, వైజాగ్ లో కావచ్చు, తిరుపతి కావచ్చు, ఇంకా అనేక సంక్షేమ పథకాలు కావచ్చు, ప్రజల్లోకి తీసుకుపోయి వీటన్నిటిని ప్రజల ముందు ఉంచాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు చిత్తూరు ఎప్పుడు మేము ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రచారం కూడా సప్త కనికలమ్మ గుడి నుండే ప్రారంభిస్తాం. అది ఆనవాయితీగా తెలుగుదేశం పార్టీకి కలిసి వచ్చిన అంశం. సో ఈ రోజు కూడా మేము కనికలమ్మ దేవస్థానంలో పూజ చేసి 2 సంవత్సరాలుగా ప్రభుత్వం ఏం చేసింది, ఇక్కడ చిత్తూరు నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి జరుగుతుంది, ఏమి అనేది ప్రజల్లో తీసుకుపోవడానికి ఎక్కడికక్కడ క్లస్టర్ల వారీగా వార్డ్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు మరియు ఇంకా అనేక తెలుగుదేశం నాయకులు, కార్యకర్తల్ని ఎక్కడికక్కడ వాళ్ళ వార్డులలో ఈ రోజు ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు ఇక్కడ దొడ్డిపల్లి 3వ డివిజన్ పరిధిలో క్లస్టర్ ఇన్ఛార్జ్ త్యాగరాజన్, అలాగే మొదలియార్ కార్పొరేషన్ డైరెక్టర్ గోపాలన్, 3వ వార్డు ఇన్ఛార్జ్ తిరుకుమారన్ అండ్ నల్లిని, వీరి సమక్షంలో తెలుగుదేశం పార్టీ, అలాగే కనికలమ్మ దేవస్థానం చైర్పర్సన్ బాలాజీ, ఇంకా అనేక మంది స్థానిక నాయకులు, మాజీ ఎమ్మెల్సీ దొరబాబన్న గారు, అలాగే సికే లావణ్య గారు, అలాగే మాజీ మేయర్ అముదమ్మ గారు, చుడా చైర్పర్సన్ హేమలత గారు, ఇంకా అనేక మంది ఇక్కడ అబ్జర్వర్ గా వచ్చిన కుమారమ్మ గారు, అలాగే జనసేన పార్టీ పిఎస్ఓ గా కవిత గారు, వీరందరి సమక్షంలో ఈ వార్డ్ లో పర్యటన ప్రారంభించడం జరిగింది. సో చిత్తూరులో చూసుకుంటే మీరు రోడ్ల విస్తరణ, ఎన్నో ఏండ్ల కళ గాంధీ రోడ్ ను కూడా వైడనింగ్ చేసి చాలా అద్భుతంగా రోడ్ వేయడం జరిగింది. చిత్తూరు ప్రజలకి ఇబ్బందికరంగా లేకుండా ఉండడానికి రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పట్ల మా ప్రభుత్వం గాని నేను గాని చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని తెలియజేసుకుంటూ, సంక్షేమాలకు వస్తే ఏవైతే ఎలక్షన్ సమయంలో కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది, ఆ హామీలో భాగంగా ఆల్మోస్ట్ మీరు చూసుకుంటే పెన్షన్ పెద్ద ఎత్తున దేశంలోనే ఏ రాష్ట్రం కూడా ఈయన విధంగా 4,000 రూపాయలు మన ఆంధ్ర రాష్ట్రం కూటమి ప్రభుత్వం ఒక్క రోజు ముందే, ఎప్పుడైనా హాలిడే వస్తుంది అంటే 1 డే బిఫోరే కూడా పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. అలాగే తల్లికి వందనం అని, ఎందరు పిల్లలుంటే వారికి, చదువుకునే వారికి ఎప్పుడు ఇబ్బంది కలగకూడదు, చదువుకుంటేనే ప్రయోజకులు అవుతారు అని ముఖ్యమంత్రి గారు భావించి 13,000 రూపాయలు వారి ఖాతాలోకి డైరెక్ట్ గా, ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురుంటే ముగ్గురు, ముఖ్యంగా మన జిల్లాలో మన నియోజకవర్గంలో 7 ఉంటే వారి ఇంటికి కూడా ఆ డబ్బులు పోవడం చాలా సంతోషకరం. మహిళలకి సౌకర్యంగా ఉండే విధంగా ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా ప్రారంభించి, అలాగే సిలిండర్లు దీపం 2 కింద 3 సిలిండర్లు ప్రతి ఒక్క కుటుంబానికి కూడా, పేద కుటుంబాలకు ఇవ్వడంలో ఈ కూటమి ప్రభుత్వం సక్సెస్ అయ్యింది. అలాగే రైతుకు కూడా చూస్తే మీరు కేంద్ర ప్రభుత్వము 7,000 ఇస్తే మనం 13,000 వేసి 20,000 రూపాయలు వారికి ఇవ్వడం జరిగింది. ఇలా సంక్షేమ పథకాలు కూడా అనేకంగా చెప్పుకుంటూ పోతే సాధ్యమే లేదు. అన్ని మంచి పథకాలు, షైనీ స్టార్స్ అని చెప్పి యువతకి ప్రోత్సాహంగా మన యువ నాయకుడు నారా లోకేష్ గారు మొన్ననే 20,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే చిత్తూరులో మామిడి రైతులు పోయినసారి 4,000, ఈసారి కూడా 4,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. సో ఇలా రైతుల్ని ఆదుకోవడంలో వారికి ఆటో మిత్ర పథకం కింద వారికి కూడా 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మీకు అభివృద్ధి కావాలి అంటే కూటమి ప్రభుత్వాన్ని బలపరచండి. కూటమి ప్రభుత్వం నిలబెట్టిన ప్రతి ఒక్క వ్యక్తిని ఇనామినస్ గా గెలిపించే విధంగా ప్రజలు కూడా ఓటు వేసి, స్థానికంగా ఎప్పుడైతే అత్యంత మెజారిటీ వస్తుందో ఇంకా కొట్లాడి నిధులు తెచ్చి చిత్తూరు పట్టణాన్ని బాగా అభివృద్ధి చేయడానికి మాకు అవకాశం ఉంటుందని తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మరొక్కసారి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, నేను మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ.